రే ఆగండ్రా, బేసిక్ ఎథిక్స్ అయినా ఫాలో అవ్వండిరా. హ్యాపీ బర్త్డే అని చెప్పండి. హ్యాపీ బర్త్డే మావా. నువ్వు రేలు సుఖంగా ఉండు. అరే అరే మీ ప్రేమ తాగలయ్యా, తాగండి. రే వీడేంట్రా చేసుకోవట్లేదు? వీడా 10 రోజుల నుంచి ఇంతే ఉంటున్నాడు మామ. అసలేమైంది మామ వీడికి? వేడికా ఎరా ఆ అమ్మాయి గురించేనా? వెళ్ళిందో వాళ్ళ ఇంటికే కదరా, 2 రోజుల్లో వచ్చేస్తుంది. తెగ బాధపడిపోతున్నావు ఏంటో. తను నార్మల్గా వెళ్ళి ఉంటే ఓకేరా, కానీ మా ఇద్దరి విషయం తన ఇంట్లో చెప్తానని వెళ్ళింది. 15 రోజులైంది, ఒక్క మెసేజ్ లేదు, ఒక్క కాల్ లేదు. లోపలేదో తెలియని బాధ, భయం. ఇంకెలా ఉండమంటా చెప్పు. ఈ జనరేషన్ అమ్మాయిలు ఎలా ఉన్నారా? ఈరోజు ఈడు రేపు ఆడు. మనకంటే ఒక క్వాలిటీ ఎక్స్ట్రా సరే పార్టీ మార్చేస్తారు. దానికి ఎవడొకడు తగులుంటాడు, పార్టీ మార్చేసి ఉంటుంది. అందరూ వేరు, తను వేరు. తన గురించి తెలియకుండా వాక్కు. అయినా రోజుకొక దాంతో తిరిగేవాడివి, నీకేం తెలుసురా? క్యారెక్టర్లెస్ నా కొడక. పార్టీ మూడ్లో ఇవన్నీ ఎందుకు మావా? చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్ రా, ఒక అమ్మాయి కోసం కార్ పట్టుకున్నాడు. రే ఆగమావా, రే వాడేదో నోరు జారలేరా, కూలవు. వదిలేరా. వదిలే మావా, వాడి గురించి తెలిసిందే కదా. సర్లేదా, డోస్ రెడీగా ఉంది. వాళ్ళరా నాకు మూలేదు. మరి దీన్ని ఏం చేయమంటావు మావా? 3000 పెట్టుకున్నాం కదా. వెళ్ళు వాడికి. అమ్మాయి తెగ ఫీల్ అయిపోతున్నాడు, పెద్ద ఏడిది లవ్ అయినట్టు. సరే ఒక్కటి పెడితే కుర్చీ మరతెట్టేస్తావు. ఏంట్రా వీడు మారడు. రే నైట్ కల్లా సరుకు పంపాలి. డబ్బులు పంపా చూడు, వాడొచ్చాడులే. సరే నేను తర్వాత మాట్లాడతా, ఫోన్ పెట్టి. మావా, రాత్రిని అలా అనుకున్నా ఉండాల్సింది. వదిలేరా, దాని గురించి నేను ఎప్పుడూ మర్చిపోయా. ఏరా ఏం సంగతి? ఏంటో మావా, నైట్ నుంచి మత్తుగా, తల బాగా తిరుగుతున్నట్టుగా, డ్రౌజీగా ఉంది. నా బాడీ నా కంట్రోల్లోకి రావట్లేదురా. ఎరా బాడీ గాల్లో తేలినట్టుందా? అవునరా, మనం చాలాసార్లు తాగాం మావా, కానీ ఎప్పుడు ఇలా అనిపించలే. పర్లేదురా, ఒక్కరోజుకే లేచావు. అదే ఫస్ట్లో నేనైతే 2 రోజులు పట్టింది లేవడానికి. స్టామినా బాగానే ఉంది రోయ్. అర్థం కాలేదు మావా, దేని గురించి మాట్లాడుతున్నావు? సిటీలో దొరికే A1 సరుకు ఒక్కొక్క డోసు 3000. అంటే డ్రగ్సా? డ్రగ్సే. రాత్రి ఆ పిల్లని తలుచుకుని తెగ బాధపడిపోతున్నావు కదా, చిల్లవుతావని ఒకటి ఇప్పించా. నేను మరీ నీ అంత దిగజారిపోలేదు. మరి పచ్చిత్ర మాట్లాడకరా. రోజు బాడీస్ తాగుతావు కదా, దానే ఉంటారు చెడ్డవాడు కదా. రేయ్, ఏదో సరదా కోసం మొదలెట్టిన మందురా.
ఇప్పుడు ఇక్కడ వచ్చే బాధను తీర్చుకోవడానికే తాగుతున్నాను కానీ ఇక్కడ ఎక్కే మత్తుకు బానిసే కాదు. అయినా నేను ఎప్పుడు తాగినా లిమిట్స్లోనే తాగా. నీలా లిమిట్స్ తప్పి బిహేవ్ చేయలేదు. అయినా డ్రగ్స్ ఏంట్రా? ఛీ! ఇంకొకసారి నీ మొహం నాకు చూపించుకో. దుబాయ్ మామా సారీరా, ఏదో కోపం. తప్పేమన్నావుగా? లైఫ్లో నా ముఖం నీకు ఎప్పుడు చూపించను. అరే పోరా.